బంగారు రంగు జరీ పట్టుచీరలో విరబోసిన కురులతో నుదుట అరుణారుణ బింబంలా కుంకుమ వెలిగిపోతుంటే కాటుక రేఖలు దిద్దిన అందాల కళ్ళు, వెన్నెల సెలయేళ్లలో బంగారం కరిగించి పోసినట్లున్న చెక్కిళ్ళు, నడుముని ఆప్యాయంగా చుట్టేసి గుండెలపైకి ఎగబాకిన ఎలబ్రాయిపు పైట చెరుగు. హారతి దివి నుండి భూకి దిగివచ్చిన దేవతల స్వచ్ఛంగా పవిత్రంగా, ప్రేమకి ప్రతీకలా, ప్రణయానికి భాష్యంలా చిరునవ్వుతో నిలబడింది. భానుమూర్తి హృదయం భక్తిభావ ప్రపూర్ణమైంది. అనురాగ రసఝరులు గుండెల నిండా పొంగి పొర్లుతున్నాయి. పెదవులపై చిరునగవులు దొర్లిపోతున్నాయి. నువ్వు పొట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ. భానుమూర్తి సన్నగా పాడుతూ ఆమె ముంజేతిని అలవోకగా అందుకొని సున్నితంగా చుంబించి వదిలేశాడు. హారతి ఒళ్లంతా తీయని మైకం కమ్మినట్లయింది. తీయని రసధార హృదయానికి చేరినట్లనిపించింది. అక్కడ కాదు, ఇక్కడ. కళ్లల్లో మెరుపులు కురిపిస్తూ బుగ్గమీద వేలుతో చూపించింది. భానుమూర్తి హృదయం ఆనందోద్వేగంతో ఎగిసిపడింది. ఆమె ముఖాన్ని రెండు చేతులతో అపురూపంగా ఇముడ్చుకుని మధుకలసాల్లాంటి అధరాలపై రాగరక్తిమనద్దాడు. ఆ కాస్త చర్యకే ఆమె నుదుటి మీద సన్నటి ముత్యం జల్లుల్లా చిరుచెమటలు అలుముకున్నాయి. భాను, ఐ లైక్ యూ. అర్ధనిమిలిత నేత్రాలతో అనురాగ రసధారలు జాలువారిపోతుండగా తీయగా అంది. ఐ టు రతి, ఐ టు. యు ఆర్ మైన్, యు ఆర్ ఫైన్, యు ఆర్ వైన్ అండ్ డివైన్ ఆఫ్ మైన్. ఆమె చేతిని మృదువుగా నొక్కి వదిలేశాడు. ఫ్యానుగాలికి ఆమె ముంగురులు అలవోకగా ఎగిరి అతని ముఖం మీద పరుచుకున్నాయి. నల్లని జలతారు వరదలా వారిద్దరి ముఖాల్ని కప్పేసిందా నీలి మేఘమాలికలాంటి కేశ సంపద. ఆ మెరిసే కళ్ళల్లోని కురిసే వెన్నెలని, చెంపపై ప్రసరించే వలపు జ్యోత్స్నలని, ఆదరాలు చిందించే అమృతాన్ని పరవశుడే చూస్తుండిపోయాడా ప్రేమ పిపాసి. సెన్సార్, సెన్సార్! నవ్వుతూ వచ్చాడు శారదాచరణ్. ఇద్దరూ విడిపోయి దూరంగా నిలబడిపోయారు సిగ్గుగా. హారతి శరీరం సన్నగా కంపిస్తోంది వలపు బరువుతో. హారతికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను తడబాటుగా అన్నాడు. అభినందనలా, చిరు చుంబనాలా? అల్లరిగా నవ్వాడతను. ఏ అన్నయ్య, ఏంట అలరి? చిరుకోపంగా చూసిందామె. ఏమో, నాకేం తెలుసు. ఈ రాధాకృష్ణుల రసకేళి రసమైకేళి చూస్తుంటే అలా అలా అలవోకగా కవిత్వం వచ్చేసింది మరి. అమాయకంగా ముఖం పెట్టన్నాడు. ఇంతలో లావణ్య, రాధిక, రమ, రమ్య, భారతి, మధురలాలస, ఆశ ప్రవాహంలా వచ్చి పడ్డారు. గలగల నవ్వులతో, చిరుచిరు చమత్కారాలతో, చరణ మంజీరాలతో ఆ ప్రదేశమంతా వింత సందడి అలుముకుంది. అభినందనలతో, చలోక్తులతో, చమత్కారాల విరిజల్లుతో ఆ ప్రదేశమంతా నవ్వుల పూల పందిరిలా మారిపోయింది. భానుమూర్తి దూరంగా నిల్చుని ఈ దృశ్యాన్ని సంతోషంగా చూస్తున్నాడు. అతని కళ్ల ముందు ఎన్నెన్నో మధురఘట్టాలు లలిత లలితంగా కదిలిపోతూ మరులూరిస్తున్నాయి. మనసుని పూల పందిరిగా చేస్తున్నాయి. లావణ్య హారతి చెవి దగ్గర చేరి గుసగుసలాడింది. రతి, ఎవరే ఆ హీరో? ఆ రోజు షాప్ దగ్గర కనిపించిన రిక్షాతల్లా ఉన్నాడే. చస్, నోరు మూసుకో, అతను వింటాడు. మృదువుగా మందలించింది. అది కాదే బాబు, అదేదో సినిమాలోలాగా రిక్షా అబ్బాయిని హీరోగా మార్చేసి అమాంతం పెళ్ళాడేవు కదా. కిసుక్కున నవ్వుతూ చమత్కరించింది. ఏం, వాళ్ళు మాత్రం మనుషులు కారా? మన దేశంలో ఎందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ప్యూన్స్గా, క్లాస్ 4గా వర్క్ చేస్తూ జీవితాలు లాక్కొస్తున్నారో నీకు తెలుసా? అమ్మమ్మ, అంత మాట అనగలనా? కాకపోతే నీకు నిర్ణయించిన వరుడున్నాడు కదా, ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా తయారవుతుందేమోనని. అబ్బా, నోరు మూసుకోవే బాబు, ఒక్క క్షణం కూడా ఊరుకోవు కదా, విసుక్కుంది హారతి. బర్త్డే పాపాయిని విసిగించకూడదు కదా. లావణ్య బుద్ధిగా నోరు మూసుకుంది. భారతి హడావిడిగా వచ్చింది అక్కడికి. హారతికి దగ్గరగా వచ్చి మెల్లగా అడిగింది. నా హీరోని పరిచయం చేస్తానని చెప్పాను కదా, కాస్త అటుకేసొస్తావు? హారతి ఒక క్షణం నిలబడిపోయి భారతి ముఖంలోకి సందేహంగా చూసింది. ఏం, ఇక్కడికి రాడా మీ హీరో? కొంటిగా అడిగింది. ఎందుకు రాడు? కాకపోతే ఇంతమందిలోకి రావడానికి కాస్త సిగ్గుపడుతున్నాడంతే. మన స్నేహానికే చిన్న పరీక్ష పెట్టాడతను. ఆ పరీక్షలో నెగ్గుతానని నా ధైర్యం. భారతి కళ్ళల్లో ఉత్సాహంతో కూడిన ఆనందపు విలువ. ఏంటో అది. ముందు నువ్వురా. హారతి చేపట్టుకుని ముందుకు లాక్కెళ్ళింది. మదన్ తండ్రి రాజగోపాలరావు గారి కళ్ళు పార్టీలో ఆశగా అన్వేషిస్తున్నాయి కుమారుడి కోసం. అతను హారతి కలకలా నవ్వుతూ తీయగా కబుర్లు చెప్పుకునే దృశ్యం చూడాలని ఉబలాటంగా ఉంది. కాని హారతి వెంట భానుమూర్తిని చూడగానే ఆయన ముఖం అదోలాయిపోయింది. భారతి వెంట నడుస్తున్న హారతిని 10 మంది స్నేహితురాళ్ళని వెంటేసుకొచ్చిన అహల్యాదేవి చుట్టేసింది. రావోయ్ వనజాక్షి, ఇదిగో మీనా, ఇలారా. ఏయ్ వసంత, బాగా చూడు, తర్వాత చెప్పలేదని నింద నా మీద వేసావు సుమా.
తాయారమ్మగారు, ఇదిగో ఈ అమ్మాయే హారతి, మా కాబోయే కోళ్ళు అంటూ హడావిడి పడిపోతూ హారతిని తన మిత్ర బృందానికి పరిచయం చేసింది. ఊహించని ఈ పరిణామానికి చిత్తరువులా మారి విత్రపోయింది హారతి. కొంచెం దూరంలో ఆమెని అనుసరించొస్తున్న భానుమూర్తి శిలామూర్తిలా మారిపోయాడు. అతని చెవుల్లో సీసం కరిగించిపోసినట్లుగా ఉంది. ముఖమంతా కళహీనమైపోయింది. అందాల సౌధం తన కళ్ళ ముందే కూలిపోతున్నట్లుగా అనిపించింది. అవును మరి, వాళ్ళు ఉన్నవాళ్ళు ధనవంతులు. వారు సంబంధం కలుపుకుంటేనే ఆనందం మరి. కానీ హారతి హృదయం, అది తనకంకితమైపోయిందే. అతని మనసు రకరకాల ఆలోచనలతో ఆవేదనలతో నిండిపోయింది. హారతి అతి ప్రయత్నం మీద ఆవిని విడిపించుకుంది. ఆంటీ, నాకు కొంచెం పనుంది. మీరంతా అలా కూర్చుని డ్రింక్స్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను నేను. ఆవిడ అలాగేనంటూ నవ్వుతూ హారతిని వదిలేసింది. ఆ వెనక భానుమూర్తిని గమనించిన హారతి గుండె భయంతో దడదళ్లాడిపోయింది. అతడు ఏమనుకుంటాడు తన గురించి? ప్రేమొకరితో పెళ్ళొకరితో కాబోలు అని అసహించుకుంటాడా? ఆమెకి మనసంతా అదోలా అయిపోయింది. యాంత్రికంగా భారతి వెంట నడిచింది. నిర్లక్ష్యమైన చిరునవ్వు, సవాల్ చేస్తున్నట్లు చూపులు, ఎత్తుగా ఎర్రగా అందంగా ఉన్న ఆ యువకుణ్ణి చూడగానే హారతి షాక్ కొట్టిందాల్లా అయిపోయింది. కాళ్ళు భూమికి అతుకుపోయాయన్నట్లు అక్కడే ఆగిపోయింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో భయంతో మరింత వెడల్పయ్యాయి. ఊపిరి పీల్చడం కూడా మరిచిపోయిందాల్లా చూడసాగింది. భారతి, ఇతనా నీ హీరో? నీ అందమైన జీవితం నాశనం కావడానికి వీల్లేదు. నీ అందాల ఆశల హరివిల్లు పొగచూరి నాశనం కాకూడదు. మల్లెపువ్వు నల్లగా మారకూడదు. నోనో, అలా జరగడానికి వీల్లేదు. గట్టిగా అరిచాననుకుంది, కానీ ఒక్క మాట కూడా నోట్లోంచి బయటికి రాలేదు. ఒళ్ళు తూలి పడిపోయింది. ఆమెను ఛాయిలా వెంటాడుతున్న భానుమూర్తి చటుక్కున ముందుకు దూకి హారతిని పదిలంగా 2 చేతులతో పట్టుకున్నాడు. ఏం జరిగింది, ఏం జరిగింది అంటూ దూరంగా కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళందరూ కంగారుగా వచ్చేశారు. చూసావా భారతి, మీ ఫ్రెండ్ నన్ను చూడగానే పడిపోయింది. ఈ ధనవంతులకుండే జబ్బే లాంటిది, తెలిసిందా అంటూ నిర్లక్ష్యంగా నవ్వుతూ వెనుతిరిగాడు సోదాన్. భారతికి అయోమయంగా భయంగా అనిపించింది. హారతి పరిస్థితి చూస్తుంటే ఆమె కాళ్ళు చేతులు ఆడడం లేదు. రతి ఏమైందే? హారతి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆదుర్దాగా అడుగుతూ పిచ్చిగా ఏడుస్తోంది. శారదాచరణ్ ఉరుకులు పరుగుల మీద వచ్చేశాడు. అదే పార్టీలో ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లాడుతున్న డాక్టర్ క్షణాల మీద వచ్చి అక్కడ వాలాడు. శారదాచరణ్ పులిలా ముందుకు దూకి సోదం చొక్కా కాలరు పట్టుకున్నాడు. ఏం కూసావురా దుర్మార్గుడా, ఏం మాట్లాడి నా చెల్లెలు మనసు నొప్పించావు? సోదన్ చెంపలు అదిరిపోయేలా కొట్టసాగాడు. కంగారుగా అక్కడికొచ్చిన లోపాముద్ర ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయింది. శారదా, ఆగరా, ఆగు, ఎందుకలా కొడుతున్నావతని? ఏం తప్పు చేశాడు? ఇద్దరి మధ్య నిలబడి దాదాపు ఏడుస్తున్నట్టు అడిగింది. ఆమె హృదయం బాధతో అవమానంతో రగిలిపోతోంది. ఒక పక్క కూతురి పరిస్థితికి ఏడవాలో, జరుగుతున్న ఘోరాన్ని ఆపాలో అర్థం కావడం లేదు. ఏం కూశాడో ఈ రాస్కెల్ని అడుగు అంటూ సోదన్ని తల్లి ముందుకు తోశాడు. ఉగ్రమూర్తిలా ఉన్న కొడుకుని చూసి లోపముద్ర హడలిపోయింది. వీడి మాటలు వినే కదా అదలా విరుచుకుపడిపోయింది. ఎవడు వీడు? శారద ఆవేశంతో కదిలిపోతున్నాడు. ఆరాటంతో ఊగిపోతున్నాడు. లోపాముద్ర ముందుకి తూలిపడిన సోదన్ ఆమె ముఖంలోకి చూస్తూ చిత్రంగా నవ్వాడు. ఆ నవ్వు ఆమె హృదయాన్ని పిండేసింది. బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, మెల్లని స్వరానంది గుండెల్లో పొంగొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. తల వంచుకుని మౌనంగా వెళ్ళిపోతున్నాడతను. వాణ్ణెందుకు వదిలేశావు రాస్కెల్? పోలీసులకు ఫోన్ చేసి పిలిపిస్తాను. ఆవేశంగా ముందు కొరకబోతున్న కొడుకుని చేపట్టుకుని ఆపేసింది. ఆ కళ్ళల్లోకి దీనంగా అభ్యర్థనాపూర్వకంగా చూసింది. ఆ చూపులోని మహత్యమేంటో గాని మంత్రబద్ధ భుజంగంలా మారిపోయాడు శారద. భారతికి అయోమయంగా బాధగా ఉంది. అనవసరంగా తనొచ్చి పార్టీ మూడ్ని చెడగొట్టింది. ఛీ, ఎంత పని జరిగింది! తను రాకపోయినా బాగుండేది. హారతి వంక ఆదుర్దాగా చూస్తూ ఆమె బెడ్ దగ్గరే దీన వదనాలతో నిల్చుండిపోయారు ఆశ, భానుమూర్తి, మధుర. పార్టీలో అందరూ తలొక రకంగా మాట్లాడుకోసాగారు. కూతురి పరిస్థితికి కుమిలిపోతోంది లోపాముద్ర. హారతి తల దగ్గర సర్వస్వం కోల్పోయిన వాళ్ళ కూర్చున్నాడు ఆమె తండ్రి. బంతిలా, పూబంతిలా, చైతన్య స్రవంతిలా ఉండే పిల్ల స్తబ్దంగా పడుంటే ఆ పితృహృదయం అల్లకల్లోలమవుతుంది. ఎన్ని తీరని వ్యాపకాల్లో ఉన్న ప్రశాంత సౌందర్యంతో అలరారే హారతి ముఖం చూస్తుంటే ఆయనకెంతో రిలీఫ్గా ఉండేది. డాక్టర్ ఎంత ధైర్యం చెప్పినా ఆయన మనసు కుదుటపడ్డం లేదు. ఇంకా సంపాదించి కూతురునొక మహారాణిలా చెయ్యాలని ఆయన కలలు. ప్రపంచంలో ఏ తండ్రి ఏ కూతురికి ఇవ్వని స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆనందం ఆమెకు సమకూర్చాడు. ఎప్పుడూ ఇంట్లో ఉండకపోయినా ఆయన మనసెప్పుడూ కూతురు చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. కూతురు భానుమూర్తిని ఇష్టపడుతోందని తెలిసిన మరుక్షణం ఆయన పెదవులు ఆనందంతో విచ్చుకున్నాయి.
ఇప్పటి హారతి పరిస్థితి ఆయన గుండెని మండిస్తోంది. తుఫాను పెద్ద పెట్టున విరుచుకుపడ్డ ప్రళయంలా ఊరు వాడ ఏకం చేసింది. ఇళ్ళు కూలిపోయి, పాకలు కొట్టుకుపోయి బేభత్సమైపోయింది. భానుమూర్తి ఇల్లు కూడా తుఫాను తాకిడికి బలైపోయింది. సామానంతా తెలిసిన స్నేహితుడింట్లో ముందుగానే వేశాడు. కాని ఇప్పుడు తన తల్లి, చెల్లెళ్ళు, తమ్ముడు వీళ్ళని తీసుకుని ఎక్కడికి పోవాలో అర్థం కాలేదు. ఎవరిని ఆశ్రయించాలి? అతనికి తగని మొహమాటంగా ఉంది. ఎవర్నీ అడగడానికి మనసొప్పడం లేదు. హారతి కారేసుకొచ్చింది. భానుమూర్తిని తనతో వచ్చేయమంది. వద్దురతి, అమ్మగారికి ఇష్టం ఉండదు. ఆమె మనసు నొప్పించడం నాకిష్టం ఉండదు. అయితే నా మనసు బాధపడినా పర్వాలేదా? మిమ్మల్ని ఇలా వదిలేసి వెళితే నాకు మనశ్శాంతి ఉంటుందా? ప్లీజ్ భాను. హారతి బలవంతంతో ఇక తప్పదని బయలుదేరాడు భానుమూర్తి. కానీ ఒక షరతు అన్నాడు. ఏంటి? మేం అవుట్ హౌస్లోనే ఉంటాం. అందుకు నువ్వు అంగీకరించాలి. అలాగే అన్నట్లు తలూపింది హారతి. అసలు వస్తానన్నందుకే సంతోషపడి. భానుమూర్తి వాళ్ళు బయలుదేరబోతుండగా వచ్చాడు మదన్. భానుమూర్తి దగ్గరకొచ్చి నన్ను క్షమించండి అన్నాడు. ఒక క్షణం మదన్ ముఖంలోకి చూసి తల వంచుకున్నాడు. మదన్ తల్లిదండ్రులన్న మాటలు అతని చెవిలో మరుమోగుతున్నాయి. కూటికి గతిలేని వాళ్ళు కోటికి పడగెత్తిన వాడినే కోరుకుంటుందట. ఆ ఇంటి పాచి పని కూడా తగదట తన చెల్లెలు. ఆ అవమానాన్ని దిగమింగుకుని ఆశాలతని మందలించాడు భానుమూర్తి. తమ అంతస్తు, ఐశ్వర్యం చూసుకుని మెలగమన్నాడు. మణి తల మీదుంది కదా అని పామునీడ ఆశ్రయించకూడదు. భానుమూర్తి గంభీరంగా అన్నాడు. మదన్ వైపు చేతులు జోడించి, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. ఆశలు చూపించి అధపాతాళానికి నెట్టకండి. నలుగురిలో మా బ్రతుకు అపహాస్యం చేయకండి. దయచేసి నా చెల్లెల జోలికి రాకండి. మదన్ హారతి వంక దీనంగా చూశాడు. అందరూ హారతితో వెళ్ళిపోయారు. మదనొక్కడే మిగిలిపోయాడు. మదన్, నీ కళ్ళల్లో కనిపించిన నిరాశాభావం నా హృదయాన్ని చిత్రవధకి గురిచేసింది. నేను నీకోసమే జన్మించాను, నీకోసమే బ్రతుకున్నాను. డైలాగు పాతదైనా ఎంత బలీయమైన భావన! ఈ కన్నె మనసుని కదిలించావు, కరిగించావు. నువ్వు మోసగాడువని నేననుకోను. నాకు ప్రాప్తం అంతవరకే అనుకుంటాను. నీ పాదాల మీద తలవాల్చి అంతిమ శ్వాస విడవనివ్వు. ఆ వరం చాలు. నీ కౌగిలిలో నలిగిపోతూ, నీ కళ్ళల్లో స్వర్గసీమలు నా గుండెల్లో నింపుకుంటూ జీవితం స్వర్గధామం కావాలి. మరో జన్మకైనా ఈ స్వర్గం నా స్వంతం కావాలి. నీ స్పర్శలో ఎంతటి కమనీయ, రమణీయ రసభావన దాగున్నదో అనుభవించి ఆనందించిన ఈ హృదయాన్నడుగు. నీ ఊహామూర్తిని, ప్రేమమూర్తిని నీలో దర్శించాను. ఎందుకో నా కల కల్లగా అయిపోయింది. నా ఆశాసౌధం మట్టిపాలైంది. అయినా నువ్వు నా గుండెల్లో నిండుగా కొలువుంటావు. కలలెరుగని మనిషికి కలల విలువ చూపావు. శిలవంటి నన్ను శిల్పంగా మలిచావు. నీ జీవితంలోకి ఎలా వచ్చానో అలాగే నిశ్శబ్దంగా నిష్క్రమించాల్సిన నిర్భాగ్యురాల్ని. ఏడ్చి ఏడ్చి కళ్ళనీళ్ళింకిపోయాయి. నువ్వు వరంలా ప్రసాదించిన జీవితాన్ని అపురూపంగా స్మరించుకుంటూ బ్రతికేస్తాను. నీలో నిరాశ, బాధ, ఆవేదన చూడలేను. నా ప్రేమమూర్తి కళ్ళ ముందు నిండుగా కనిపించాలి. గుండెల్లో పండు వెన్నెల కురిపించాలి. అది ఈ ఆశ ఆశ. పెద్దలు ఎంత చక్కగా ఆలోచించి పెట్టారీ పేరు. జీవితమంతా ఆశపడ్డంతోనే గడిచిపోతోంది కాబోలు. నిరీక్షణలోనే హారతి కర్పూరంలా హరించిపోతాను. నీ పాదాల చెంత పూజా కుసుమంలా వాలిపోయాను. స్వీకరించిన, తృణీకరించిన ఆనందమే అనురాగమూర్తి. నీలోని రసభావానికి జోహార్లు. ఉద్వేగంతో లేఖ రాయడం ముగించి పొంగివచ్చే కన్నీళ్లని ఆపుకుంది ఆశ. లైట్ తీసేసి బెడ్ లైట్ వేసుకుంది. నీలికాంతి గది నిండా పరుచుకుంది. కొంచెం దూరంలో హారతి భవనం టీవీగా రాజకుమారులా మెరిసిపోతూ కనిపిస్తోంది. గది పక్కనే వికసించిన దిల్బహార్, మాలతీపూల గుత్తులు. శారదమ్మకి ఇక్కడికొచ్చిన శ్రమ తప్పలేదు. వంట మనిషి రాలేదు. మహా చిరాకు పడిపోయింది లోపాముద్ర. ఆమె క్లబ్ యాక్టివిటీస్ మానుకోలేదు. ఇంట్లో హారతిని చూసుకోవాలి. ఆమెని 24 గంటలు జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు భానుమూర్తి. అంత ఓపిక, తీరికాలేని లోపాముద్ర హారతి భారం పూర్తిగా భానుమూర్తి మీదనే వదిలేసింది. తన కుటుంబానికి అతి మేలు చేసిన వాళ్లు వంట మనిషి రాక ఇబ్బంది పడుతుంటే చూసి సహించలేకపోయింది శారదమ్మ. తనే వంట, వడ్డన చూసుకోసాగింది. శారదాచరణ్కి ఇది ఇష్టం లేదు. ఎంతైనా ఇంటికి కాబోయే వియ్యపురాలు. ఆమెనిలా కించపరచడం అతని మనసుకు నచ్చలేదు. కానీ అవసరం అలాంటిది మరి. ఆశ ఆలోచనల్లోకి జారిపోయింది. రకరకాల ఆలోచనలు మనసుని చిందరవందర చేస్తున్నాయి. మదన్ తల్లిదండ్రులకి తమ వివాహం పూర్తిగా ఇష్టం లేదనే విషయం స్పష్టంగా తెలిసిపోయింది. తనిప్పుడేం చెయ్యాలి? మదన్ కాకుండా వేరే పురుషుణ్ణి భర్తగా జీవితంలోకి ఆహ్వానించలేదు. పెళ్లి చేసుకోనంటే అమ్మ, అన్నయ్య ఊరుకోరు. ఆత్మవంచన చేసుకుంటూ తను బ్రతకలేదు. భగవాన్, ఎందుకిలా తయారైంది జీవితం? తెలిసి తెలిసి ఈ ప్రేమ వలయంలో చిక్కుకుంది తను.
ఆలోచనలతోనే భొళ్ళున తెల్లవారింది. లేస్తూనే ఫోను గణగణమండంతో చిరాగ్గా అనుకుంది లోపాముద్ర. అవతల నుంచి అహల్యమ్మ గొంతు ఏడుస్తూ వినిపించింది. వదినా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీద దాడి చేశారు. బోళ్ళంత డబ్బు బంగారం వీళ్ళ జిమ్మడ. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వీళ్ళ చేతులు పడిపోను. అవతల నుంచి అహల్యమ్మ శాపనార్థాలు వినిపిస్తుంటే నిశ్చేష్టురాలైపోయింది. రాజగోపాలరావు లెక్కకు మించిన ఆస్తి బాగానే సంపాదించాడు. అడ్డు ఆపు లేని సంపాదన అనేవాళ్ళు, అనుభవించేవాళ్ళు ఎంత తిన్నా, జల్సాగా ఖర్చు చేసినా తరగని సంపద. ఏంటొదినా మాట్లాడావు? నిష్ఠూరంగా అంది అహల్యమ్మ గొంతు. పొద్దునే లేచి ఇలాంటి వార్త విన్నానే అని బాధపడుతున్నానమ్మా. ఒక 10 నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటా, సరేనా? ఓదార్పుగా అంది. ఏనాడైతే నీ కూతురు మా ఇంటికోళ్ళు కావడానికి ఒప్పుకోలేదో అప్పటినుంచే మాకు శని ప్రారంభమైంది. అంతా మా ప్రారంధం. మా వాడు దురదృష్టవంతుడు. దేవతలాంటి పిల్ల మమ్మల్ని కాదంది. శనిగ్రహం మమ్మల్ని పట్టుకుంది. ఇంకా ఎన్ని అనుభవించాలని ముఖాన్ని రాశాడో ఆ భగవంతుడు. వదినా, మీరలా బాధపడకూడదు. హారతికి మధ్య ఆరోగ్యం సరిగా ఉండడం లేదు కదా. ఇప్పుడిప్పుడే పెళ్లి గురించి ఆలోచించదలుచుకోలేదు. ముందు దాని ఆరోగ్యం బాగుండాలి. నచ్చ చెబుతున్నట్లుగా అంది. అయినా ఇంట్లో ఒక దరిద్రుని చేర్చావుగా, వాడినే చేసుకుంటుందిలే నీ కూతురు. ఇష్టం లేదని మొదటే చెప్పొచ్చుగా. ఇలా నలుగురిలో మమ్మల్ని అబాస్పాలు చేయడం దేనికి? నిష్ఠూరంగా బాధగా అంది. ఈ రోజుల్లో పిల్లల మనస్తత్వాలు అర్థం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళకేది తోస్తే అది చేసేయడమే. దాని అదృష్టం ఎలా ఉందో. లోపాముద్ర మరేం మాట్లాడదలుచుకోలేదు. ఈ సంగతి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలియజేసింది ఎవరో తెలుసా? ఎవరు? కుతూహలంగా అడిగింది. ఆ భారతితో తిరుగుతుంటాడే, శోధన బోధన, ఆ వెధవట. వాడికి పోలీస్ డిపార్ట్మెంటుతో సంబంధ బాంధవ్యాలున్నాయట. అయ్యేం ఉద్యోగాలో నాకు తెలియదు తల్లి. నీ ఇంటి కూడా వస్తుంటాడుగా, జాగ్రత్తగా ఉండు. ఫోన్లో మరోసారి హెచ్చరించిందామె. ఈ వార్త మరింత కొంగదీసింది లోపాముద్రని. శోధన్. ఆమె గుండె 1000 గొంతుకులుగా మారి అరుస్తోంది. ఆవేదనగా పిలుస్తోంది. అమ్మా, ఈ సంగతి విన్నావా? శారదాచరణ్ కంగారుగా లోపలికొచ్చాడు. దిగాలు పడిపోయి కూర్చున్న తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను చెప్పబోయే వార్తేంటో తెలుసుకున్న ఆమె విన్నానన్నట్లుగా తలూపింది. రాజగోపాల్ అంకుల్ వాళ్ళింటి మీద చెప్పకన్నట్టు చేత్తో వారించింది. ఆ శోధనగాడు ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్కి సమాచారం అందజేస్తుంటాడట మమ్మీ. వెధవది, గట్టిబుర్రే. కానీ ఈ వెధవ బుద్ధులేమిటో సాలోచనగా అన్నాడు. చెల్లాయి దయవల్ల మనకు ఆ ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు లేవు. అది చేసే దానధర్మాలు నువ్వు అడ్డుకుంటావు గాని మమ్మీ, ఇప్పుడు చూడు మనం ఎంత గౌరవంగా హుందాగా బ్రతకగలుగుతున్నామో. డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదమ్మా, దాన్ని సద్వినియోగం చేయడం కూడా తెలుసుకోవాలి. అబ్బా, ఇంకా సోదాపి నువ్వు అవతలకెళ్ళు. నన్ను కాసేపు ఒంటరిగా ఉండేవు విసుగ్గా అంది. తల్లివంక ఆశ్చర్యంగా చూశాడతను. అమ్మా, ఆ శోధనగాడేమిటి? నువ్వు తనకు అమ్మేనంటాడు. కొత్త పథకం వేస్తున్నాడా ఏంటి వెధవ? మెల్లగా అడిగాడు. పావుకాటు తిన్నదానిలా విలవిల్లాడిపోతూ చూసింది. అంతలోనే నిగ్రహించుకుని శుష్కహాసం చేసింది. అదేదో పిచ్చివాగుడు, దానికంత ప్రాధాన్యత ఇవ్వకు. అతనికి ధనవంతులంటే ఎలర్జీ, ఉగ్రవాదిలా ఉన్నాడు. నిజమే. తల్లి మాటకి అంగీకారంగా తలూపుతూ వెళ్ళిపోయాడు శారదాచరణ్. రతి. ఆమె తల ఆప్యాయంగా నిమురుతూ ఆరాధనగా కళ్ళల్లోకి చూశాడు భానుమూర్తి. ఏం భాను? అతని ముఖంలోకి తదేకంగా చూస్తున్న హారతి తపోభంగమైందాల్లా పలికింది. నీకో శుభవార్త చెప్పనా? నువ్వు నా ఎదురుగా ఉంటే అన్నీ శుభ పరంపరలే. ఇంకా శుభవార్తలేమిటి భాను? ఈగా అంది. ఇంకా మంచి శుభవార్త. నా జీవితాన్ని వెలిగించేది. నాకన్నా నీ జీవితాన్ని వెలిగించేది ఇంకెవరు భాను? గర్వంగా విశ్వాసంగా అంది. నువ్వు నా హృదయాన్ని వెలిగించిన దేవతవు. అది నిత్య సత్యం. ఎప్పటికీ కాదనలేను. కానీ నేను నా వాళ్ళ జీవితాలను వెలిగించాలిగా. అందుకే సర్వీస్ కమిషన్కి కూర్చున్నాను. సెలెక్ట్ అయ్యాను. ఇంకా 1-2 నెలల్లో ఆర్డర్స్ రావచ్చు. తల వంచుకుని మెల్లగా అన్నాడు. ఆమె సర్పద్రష్టలా లేచి కూర్చుంది. వినకూడని వార్తేదో విన్నట్టుగా భయంగా ఆందోళనగా చూడసాగింది. ఏంటి భాను నువ్వు మాట్లాడేది? నా నుంచి దూరంగా వెళ్ళిపోతావా? ఎలా అనగలిగావా మాట? అతని భుజాలు పట్టి కుదుపుతూ ఆవేశంగా అడిగింది. నేను నీవాణ్ణే, నీకు అంకితమైపోయిన వాణ్ణే. కానీ నా మూలంగా నా వాళ్ళు అవమానాల పాలు కావడం భరించలేను. ప్లీజ్ రతి, నా మాట కాదనకు. ఆశ పెళ్లి చెయ్యాలి. తమ్ముడి చదువు పూర్తి కావాలి. అమ్మ ఆరోగ్యం బాగుపడాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే ఈ కాస్త పరిధిలో కుదరదు. నాదంటూ ఒక జీవితం, జీవన విధానం నిర్మించుకోవాలిగా. అతని మాటల్లో నిజమున్న హారతి హృదయం గాయపడింది. ఆ చేదు నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. 4 రోజుల కిందట జరిగిన సంఘటన ఆమె మనోఫలకం మీద నుంచి చెరిగిపోలేదు. తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్నా ఈ లోకం సహించదు. ప్రతి వాళ్ళ జీవితాల్లోనూ ప్రవేశించి తానున్నానంటూ గుర్తు చేస్తుంది. హారతి ఇంటికొచ్చిపోయే చాలామందిని అవుట్ హౌస్లో ఉంటున్న భానుమూర్తి కుటుంబం ఆకర్షించింది.
అదొక చర్చనీయాంశంగా మారింది. ఎవరు వాళ్ళు? ఏమవుతారు? ఎందుకు ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు? ఏం సంబంధం? ఇత్యాది ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వలేక లోపాముద్ర మహా అవస్థ పడిపోతుంది. వాళ్ళని ఒక్క మాటన హారతి సహించదు. ఈ పరిస్థితి మహా ఇబ్బందికరంగా తయారైంది. కక్కలేక మింగలేక అన్నట్లుందామెకి. ఆశ తమ్ముడు చెల్లెళ్ళు హారతితో చనువుగా ఉంటుంటారు. ఆమె గదిలో నుంచి ఖరీదైన వస్తువులు, టేప్ రికార్డర్ లాంటివి పట్టుకెళుతుంటారు. హారతి డ్రెస్సులు తను వేసుకుని మురిసిపోతుంది. ఆ రోజు లోపముద్ర ఇంటికి ముఖ్యమైన స్నేహితుల్ని డిన్నర్కి పిలిచింది. శారదమ్మే వంట చేసింది. రకరకాల వంటకాలు అతి రుచిగా తయారు చేసి అందంగా డైనింగ్ టేబుల్ మీద సర్దింది. శ్రమ అనుకోకుండా లోపముద్ర ఆజ్ఞలన్నింటినీ నిర్వర్తించింది. వచ్చిన వాళ్ళందరూ శారదమ్మ వినయాన్ని, పనితనాన్ని అతిగా మెచ్చుకున్నారు. ప్రశ్నల వర్షం కురిపించారు. లోపాముద్ర క్లోజ్ ఫ్రెండ్ సుగుణమణి రహస్యంగా అడిగింది. ఏంటే వాళ్ళని అవుట్ హౌస్లో తెచ్చిపెట్టుకున్నాం? ఆ భానుమూర్తిని మన హారతి చేసుకుంటుందా? రాజగోపాలరావు గారి సంబంధం వదులుకున్నట్టేనా? లోపా, ఏంటిదంతా? నీకేమైనా మతిపోయిందా? లోపాముద్ర దీర్ఘంగా నిట్టూర్చింది. ఏం చేయమంటావు సుగుణ? నేలనున్న తీసి నెత్తిన రాసుకున్నట్టుంది మా పని. నాకేమాత్రం ఇష్టం లేదు. ఆ పిల్ల ఆదర్శాల మోజులో పడింది. ఆ భానుమూర్తి ఏ మత్తు జల్లాడో కాని క్షణం వాణ్ణి వదిలిపెట్టదు. ఈ దరిద్రపు సంతంతా కొంప మీద పడి ఆస్తినంతా హారతి కర్పూరంలో హరించివేస్తారో ఏమో. ఏం చెయ్యాలో తోచక అయోమయంలో కొట్టుకుపోతున్నా. ఎంతో తొందరగా వదిలించుకుందామా అని చూస్తున్నా అంది నిరాశగా నిట్టూరుస్తూ. హారతి గదిలోంచొస్తున్న భానుమూర్తి ఈ మాటలు విననే విన్నాడు. అతని హృదయం అవమానంతో దహించుకుపోయింది. హారతి అమాయక వదనం, స్నేహపిచ్చలమైన హృదయం చూసి, క్షీణిస్తున్న ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి ఏమీ మాట్లాడలేకపోయాడు. ఒకసారి ఖరీదైన ఫారెన్ టేప్ రికార్డర్ చెడిపోయింది. సింగపూర్ నుంచి తెప్పించిన మ్యూజికల్ క్యాలిక్యులేటర్కి చిన్న రిపేర్ వచ్చింది. లోపాముద్ర ముఖం కోపంతో దుమ్దుంలాడిపోయింది. భానుమూర్తి చెల్లెల్ని, తమ్ముణ్ణి అన్యాపదేశంగా నానా మాటలు అంది. తినడానికి తిలేని వాళ్ళకి వినోదాలెందుకు, విలాసాలెందుకు? మింగ మెతుకులేకపోయినా మీసాలకు సంపెంగ నూనె కావాలి. అన్నీ అందించేవాళ్ళుంటే ఆశలకేం తక్కువ? కోరికలు కోటలు దాటుతుంటాయి, బుద్ధులు బురదలో కిడుస్తాయి అంటూ నిష్ఠూరంగా మాట్లాడడం భానుమూర్తి చాలాసార్లు విన్నాడు. చెల్లెల్ని, తమ్ముణ్ణి ఆ వైపు వెళ్లకుండా కట్టడి చేశాడు. ఆ రోజే దృఢంగా నిశ్చయించుకున్నాడు. తనదంటూ ఒక జీవన మార్గం, ఒక ధ్యేయం నిర్ణయించుకోవాలని. ఎండమాముల్ని చూసి ఆశపడి పరుగు ప్రారంభిస్తే నష్టపోయేది తానొక్కడైతే పర్వాలేదు. తనను నమ్ముకున్న వాళ్ళ జీవితాలు శూన్యపాత్రలా మిగిలిపోకూడదు. ఈ ప్రేమ, అనురాగం తన హృదయానికి సంబంధించినవి. కర్తవ్యం, ధర్మనిష్ట అనేవి తన వ్యక్తిత్వానికి సంబంధించినవి. కుటుంబ శ్రేయస్సు కోసం వ్యక్తిగతమైన వాంఛల్ని త్యాగం చేయక తప్పదు. తన మీద ఎన్నో ఆశలు పెంచుకున్న హారతిని నిస్సహాయ స్థితిలో వదిలి వెళ్లలేడు. చల్లని వెన్నెల్లా, మంచి గంధపు పరిమళంలా, వేసవిలో మల్లెలలా చల్లదనాన్ని, హాయిని పంచిచ్చే ఆమె స్నేహాన్ని వదులుకోలేడు. ఆమె అందమైన గులాబీ, ఆమె చుట్టూ ఎన్నో ముళ్ళు. ఆ సుందర సుమాన్ని చేరుకునే ప్రయత్నంలో ఎన్నోసార్లు ఆత్మాభిమానం గాయపడుతుంది. శరీరమంతా చిరుగుపోయి రక్తం ధారలు కట్టినా ఆ బాధను చిరునవ్వుతో సహించాలి. తనకింత అందమైన జీవితాన్ని ప్రసాదించిన ప్రేమమూర్తి కోసం, ఆమె కళ్ళల్లోని ఆరని అనురాగం కోసం. కాని ఆత్మాభిమానం అడ్డొస్తోంది. వ్యక్తిత్వానికి సవాలుగా నిలిచే ఎన్నో సంఘటనలు. అన్నింటినీ ఆమె చిరునవ్వు కోసమే భరిస్తున్నాడు. సాగరమదనం జరిగిన తర్వాతే అమృతం జనించేది. తనకు సంబంధించినంతవరకు అమృతాన్ని ముందే ఆస్వాదించగలిగాడు. ఆ తర్వాత ఎదురవుతున్న అనుభవాలే చేదుగా ఉన్నాయి, హృదయాన్ని మండిస్తున్నాయి. ఇప్పుడేంటి కర్తవ్యం? ముందుకు పోవడమా, వెనక్కి రావడమా? ముందుకు పోతే తన స్వార్థం, వెనక్కొస్తే తన ఘోర పరాజయం. ఒక రకంగా గెలిచినా మరో రకంగా ఓడిపోయినట్లే. ఓడిపోయి గెలిచినట్లుగా ధీమాగా నిలబడగలగడమా? ధీమాగా జయించి సాధించి అపజయం వెనక దాగిన మిన్నాగుల్ని తెలివిగా స్వాధీనపరుచుకోవడమా? ఏది తన కర్తవ్యం? అతను ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఈ సంఘర్షణల పెను తుఫాన్లో మనిషి నిలువెల్లా ఉడికిపోతున్నాడు. హారతి మనసును నొప్పించడం అనేది తనకు సాధ్యం కాని పని. అలాగని తన వాళ్ల ఆత్మాభిమానాన్ని గాయపరిచే అధికారం తనకు లేదు. హారతి భానుమూర్తి కళ్ళల్లోకి నిశితంగా, తపనగా చూసింది. ఆ చూపు అతని గుండె లోతుల్లో దాగిన భావాల్ని వెలికి తీస్తున్నట్లుగా ఉంది. ఆ కళ్ళ వెనకనున్న భావాల్ని స్పష్టంగా చదువుతున్నట్టుగా ఉంది. భాను ఆర్తిగా, ఆర్ద్రంగా, అనురాగపూరితంగా, ముల్లోకాల్లోని ప్రేమ ఆ పిలుపులో ఒదిగిపోయేలా పిలిచింది. ఏంట్రతి, ఏదో అడగాలని సంశయిస్తున్నావు? అడిగేసేయ్. ఉద్యోగం నెపంతో నీకు దూరమైపోతాననా? నోనో, నేను సెటిల్ అయిపోగానే నిన్నొచ్చి తీసుకెళ్ళిపోతాను. ఈ విమర్శలు, వ్యాఖ్యానాలు వినబడిన చోటుకి, ఈ మామూలు ప్రపంచానికి దూరంగా ఉద్వేగంగా అన్నాడు. ఆ దోలా నవ్విందామె.
రెండు సూర్యోదయాలు సంగమించిన చోట చూపు చిట్లినట్టుగా ఉందా నవ్వు? ఏంట్రతి ఏదో చెప్పాలనుకుంటావు అన్నాడు సున్నితంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని. ఆ ఆర్ద్రతకి చలించిపోయిందామె. కళ్ళల్లో సన్నని నీటిపొర మిలమిలా మెరిసింది. భాను, నా మీద పూర్తి నమ్మకుంది కదూ నీకు? నిన్ను మోసం చేస్తానని, మోసం చేయడానికే నీతో స్నేహం కలిపానని అనుకోవు కదూ? మృదువుగా అంది. ఏం మాటలవి? నువ్వు నన్ను మోసం చేయడమా? నా మనసు నన్ను మోసం చేయగలదా? నా చూపు నన్ను వంచగలదా? నా ప్రాణంలో ప్రాణం నువ్వు. ఏం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు. ఆమెని మృదువుగా నిమురుతూ అడిగాడు. భాను, ఈ క్షణంలో నాకేమనిపిస్తుందో చెప్పనా? నీ తోడి జీవితం నిండుగా అనుభవించాలని, అమరికలు లేని అనురాగ సురసీమలో మనమిద్దరం ఏకమై నిండు నూరేళ్లు కాదు 1000 జీవించాలని ఉద్వేగంగా అంటూ అతని భుజం మీద తలవాల్చింది. నిండు మనసుతో స్వచ్ఛమైన అనురాగంతో నువ్వు కోరిన కోరిక తప్పక నెరవేరుతుంది రతి. ఆమె భుజం చుట్టూ చేయివేసి లాలనగా అన్నాడు. ఆమె తృప్తిగా కళ్ళు మూసుకుంది. మూసిన కనురెప్పల వెనుక సుందర స్వప్న సౌధం తలుపులు తెరుచుకుంది.